హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పైనాపిల్‌ని మనం నైఫ్ లేకుండా ఎలా కట్ చేయాలో చూసేయండి. చాలా ఈజీగా ఉంటది. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం పైనాపిల్‌ని పై పార్ట్ ఉంటది కదా! గ్రీన్ పార్టు దాన్ని అటు ఇటు రొటేట్ చేసుకోవాలి. అప్పుడు అది ఈజీగా సెపరేట్ అయిపోద్దనమాట. తర్వాత పైనాపిల్‌ని పైకి, కిందకి ఒక 2, 3 సార్లు బలంగా కొట్టుకోవాలనమాట. తర్వాత ఈ గ్రీన్ పార్ట్ ఉంది కదా! దీని కింద ఉన్న ఆకులు కట్ చేసుకొని దీన్ని ప్లాంటేషన్‌గా కూడా మనం పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకొక పైనాపిల్ అనేది మనకొస్తదనమాట. తర్వాత పైనాపిల్‌ని బాగా ముందుకి, వెనక్కి ఒక 10 టైమ్స్ బలమంతా ఉపయోగించి గట్టిగా కొట్టాలి. తర్వాత పైకి, కిందకి కూడా ఒక 10 టైమ్స్ గట్టిగా బాదుకోవాలనమాట. మనము కొంచెం ఎక్కువ ప్రెషర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటది. తర్వాత చూస్తున్నారు కదా! వీడియోలో చూపించినట్టు ఒక్కొక్క దాని కన్నులు ఉంటాయి కదా! దాన్ని మనం ఈజీగా ఇలా తీసుకొని డైరెక్ట్‌గా తినేయొచ్చనమాట. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకందరికీ రిజల్ట్ అనేది వస్తది. పైనాపిల్ ఇంత ఈజీగా తినొచ్చనే విషయం మీకు తెలుస్తదనమాట. శుభ్రంగా ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని ఇలా హ్యాపీగా తినేయొచ్చు. ప్రతి ఒక్క కూడా మనం సైడ్ వచ్చేస్తదనమాట. మనం పైనాపిల్ కట్ చేసుకొని తింటే ఎలా అయితే తింటామో, ఎంత పార్ట్ తినగలమో ఇలా కూడా అంత పార్టే తింటాము. వేస్ట్ అనేది ఎక్కువ ఏమి ఉండదు. అలాగే ఇలా తినడం వల్ల మనకి గొంతు ఇన్ఫెక్షన్ ఏమి రాదనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈసారి చక్కగా మీ ఇంట్లో పైనాపిల్ తెచ్చుకున్నప్పుడు ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి. చాలా ఈజీగా ఉంటది వితౌట్ నైఫ్. అలానే మనకి పైనాపిల్ తిన్నప్పుడు చాలా మందికి గొంతు నొప్పి, అలానే గొంతు ఇన్ఫెక్షన్ అనేది వస్తది. ఎందుకంటే, ఆ ముల్లులు మనకు సరిగ్గా కట్ చేయడం రాక కొంచెం కొంచెం తినేస్తాం కదా! దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది వస్తది. అలా కాకుండా మీరు ఈ పద్ధతిలో తిన్నట్లయితే మీకు ఎటువంటి గొంతు ఇన్ఫెక్షన్ ఏమీ రాదనమాట. శుభ్రంగా ఫ్యామిలీ అందరూ కలిసి పిక్నిక్ గానీ, లేదా పార్క్‌కి గానీ, ట్రైన్ జర్నీ చేసినప్పుడు అలాంటప్పుడు మీరు ఈ పద్ధతి యూజ్ చేసుకొని పైనాపిల్‌ని ఈజీగా తినేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం. చాలా ఈజీగా మనం ఇలా పైనాపిల్‌ని తినొచ్చనమాట. నార్మల్‌గా కట్ చేయడం చాలా కష్టం కదా! ఒక్కొక్కసారి మనకి చేతులకు గుచ్చుకుంటాయి. చేతులు కూడా కట్ అవుతాయి. ఇది కొంచెం గట్టిగా ఉంటది ఆ పై పార్ట్. కానీ మీరు ఇలా తీసుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు తినొచ్చు. థాంక్ యూ సో మచ్.